బ్రాహ్మణ సమాజ్ సంఘం అభివృద్ధి సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలియజేశారు. పట్టణంలోని తిరుపల్లి రామాలయంలో బ్రాహ్మణ సమాజ్ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆదివారం రోజున ప్రశాంత వాతావరణంలో జరిగాయి. 3 సంవత్సరాల కాలపరిమితి ముగియడంతో ఎన్నికలను జరిపారు. బ్రాహ్మణ సమాజ్ సభ్యులతో పాటు కుల బాంధవులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవి కోసం 2, ప్రధాన కార్యదర్శి పదవి కోసం 3 పోటీ పడ్డారు. కోశాధికారి పదవికి గాను ఒకే నామినేషన్ రావడంతో టెంపెక్కర్ అభిలాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు ఎన్నికలు జరుపుగా మొత్తం 1217 మంది ఓటర్లు గాను 794 మంది ఓట్లు పోలయ్యాయి. 65.24% ఓటింగ్ నమోదు కాగా 610 ఓట్లతో అధ్యక్షుడిగా అన్నోచుల సంతోష్ కుమార్ విజయం సాధించారు. 539 ఓట్లతో ప్రధాన కార్యదర్శిగా నిర్మల్ కార్ విశ్వాస్ గెలుపొందారు. ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులను శాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో గెలిపించేందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు, ధన్యవాదాలు తెలిపారు. అదే విశ్వాసంతో సంఘం అభివృద్ధి కోసం ఎప్పట్లాగే కృషి చేస్తామని, మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని వెల్లడించారు. భేషజావాలకు వెళ్లకుండా అందరినీ కలుపుకొని పోతామని, సంఘం సంక్షేమమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. మేము నమస్కరిస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్లో మా ప్యానెల్ని అఖండ విజయం చేసి ఓటు వేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా ప్రత్యేకించి నా విషయం అన్అపోజ్డ్గా అంటే యునానిమస్గా గెలిపించినందుకు బ్రాహ్మణ సమాజ్ బంధువులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఎలక్షన్ టైం బ్రాహ్మణ సమాజ్ ప్రతిసారి 3 years అని బైలాస్లో రాసి ఉన్న దాని పరంగా 3 years ఉంటుంది. ఇప్పుడు 3 years అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ జరిగింది. ఈ 14th April 2024 నుంచి మళ్ళీ 13th April 2027 వరకు పీరియడ్ ఉంటుంది వాళ్ళది. అప్పటి వరకు వాళ్ళు కంటిన్యూ ఉంటారు.